నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు ఈ కుజుడు మార్పు వల్లమ్మ అసలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? వీరికి సంబంధించిన పరిహారం అంటే ఏ విధంగా చేసుకుంటే మంచిది? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీమాత్రే నమః. ఓం గంగణపతే నమః. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది? మిథునంలోకి కుజ భగవానుడు వెళుతున్నాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఆస్ట్రో భాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? లైక్ చేశారా? షేర్ చేయండి, మన వాళ్ళందరికీ పంపించండి. ఏ రాశుల్లో ఉన్న వాళ్ళకి ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయా లేదా అనేది అందరూ చూస్తూ ఉంటారు. అందుకని మీరు షేర్ చేయండి. జాతకంలో ఏ డౌట్స్ ఉన్నా, పొంతన చేయాలన్నా, చక్రాలు వేయాలన్నా, ఎనీ డౌట్, కుంభ వివాహం, కదలి వివాహం, ఇలాంటి వాటి కోసం, చండీ హోమం, సుదర్శన హోమం, ఇలా హోమాది కార్యక్రమాల కోసం, జపాల కోసం నన్ను సంప్రదించవచ్చు. అంతేకాకుండా 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా మీ పిల్లలకి పెళ్లి సంబంధాల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. 9866044439. హిందువులు అయ్యుండి అన్ని వర్ణముల వారికి స్వాగతం పలుకుతుంది శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. ఓం శ్రీమాత్రే నమః. కుజుడి మార్పు వల్ల రోహిణి నక్షత్రం ఈవేళ కృష్ణాష్టమి, ఆగస్టు 26వ తారీఖు కృష్ణాష్టమి. ఈవేళ కుజుడు ద్వితీయంలోకి మారుతున్నాడు మన వృషభ రాశి వారికి. అంటే కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు. ఆ తర్వాత చూసినట్లయితే రోహిణి నక్షత్రం, మృగశిర, ప్రథమ, ద్వితీయ. వారందరికీ కూడా ద్వితీయంలోకి కుజుడు మొన్నటి వరకు జన్మంలో ఉన్నాడు, అంటే మన వృషభంలో ఉన్నాడు. ఈవేళ నుంచి అంటే 26వ తారీఖు ఆగస్టు నుంచి చక్కగా ద్వితీయంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏం జరుగుతుంది అంటే కనుక హ్యాపీగా రిలాక్స్ అవ్వండి. అప్పటి వరకు పడినటువంటి తలనొప్పులన్నీ మనకు తగ్గారా దేవుడా అనేసి మీరు అని హాయిగా శ్వాస తీసుకునేటటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే గురువుతో చేరి ఇక్కడ చాలా వరకు వీళ్ళు పాపం చాలా డిస్టర్బ్ అయ్యి ఉన్నారు. ఆ డిస్టర్బెన్స్ ఇంక ఉండదు. అంటే ఏంటంటే 3 వంతులు తెరపున పడ్డారు, ఒక వంతు పర్వాలేదు అన్నట్టుగానమాట. సరే, హెల్త్ అంటే హెల్త్ బాగుంటుంది, వెల్త్ బాగుంటుంది, అంటే మన ఎదుగుదల బాగుంటుంది. అంతేకాకుండా ఇంకా చెప్పాలంటే కనుక సాధారణమైనటువంటి ఫలితాలు. మొన్నటి వరకు కొంచెం ఏంటంటే కాస్త స్పీడ్ డ్రైవింగ్ చేస్తే ఏదన్నా చిన్న చిన్న ఇంజరీలు కలగడం, ఇలాంటి చిన్న చిన్న తలకాయ నొప్పులు పడి ఉన్నాం మనం. కానీ ఇప్పుడు ఏంటంటే కనుక అవన్నీ కాకుండా మామూలుగా నల్లేరు మీద నడకలాగా, నల్లేరు మీద బండి నడుస్తుంది అంటారు కదా. అంటే ఏంటంటే ఏ విధమైనటువంటి అదేంటి అప్ అండ్ డౌన్స్ లేకుండా సాధారణంగా డబ్బులు ఇచ్చుకుని పుచ్చుకునే దగ్గర కానీ, వృత్తుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, వ్యాపారంలో కానీ, పెట్టుబడుల్లో కానీ అమ్మయ్య అని ప్రశాంతమైనటువంటి వాతావరణానికి, అంటే చూడండి రిస్క్ లేనటువంటి సేఫ్టీ ప్లేస్కి వచ్చేసారు వృషభ రాశి వారు అని చెప్పుకోవచ్చు. అయితే ఏంటంటే ఇంకొక గొప్ప విషయం ఉంది. మీ శత్రువులు మీ మీద మొన్నటి వరకు ఇలా మిరియాలు కారాలు నూరిన వాళ్ళు చక్కగా వచ్చి మీతో మాట్లాడతారు. అంటే శత్రువుల మీద విజయం సాధించేటటువంటి విషయం ఉంది సుమా, అది గుర్తుపెట్టుకోండి. మొన్నటిదాకా మన మీద చాలా కోపం, కానీ ఆశ్చర్యం వాళ్ళే పలకరిస్తారు. అలాంటి పరిస్థితులు మనకి బాగుంటాయి. తర్వాత వచ్చేసి ఇంకొక విషయానికి వచ్చినప్పుడు అంటే పోగొట్టుకున్న వస్తువులు ఎక్కడో మర్చిపోతాం, కొన్ని వస్తువులు, లేకపోతే ప్రయాణాల్లో మర్చిపోతాం, లేదని ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు కూడా మర్చిపోయేటటువంటి విధానం ఉంది. అలా ఎక్కడన్నా మర్చిపోయిన వస్తువులు తిరిగి దొరికేటటువంటి సమయం. అయితే అమ్మ, వీళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటున్నాయంటారా? ఆరోగ్యం బాగుంటుందిరా, ఏం ఆరోగ్య విషయంలో నో డౌట్ ఏం లేదు. అంటే ఏంటంటే కొంచెం కొన్ని విషయాల్లో మనకి ప్రేమలు కూడా బాగుంటాయి తెలుసా. ప్రేమిస్తారు, ప్రేమించబడతారు. అంత క్రితం ఆ ప్రేమలో విపరీతము, మాట్లాడుకోకపోవడం, వాళ్ళు మూతి తిప్పుకుని ఇటువైపు ఉంటే వీళ్ళు మూతి తిప్పుకుని అటువైపు ఉన్న వాళ్ళు కలుస్తారు. మొన్నటిదాకా ఒక ఎత్తు, ఇప్పుడు మారుతుంది, మీ పరిస్థితి మారుతుంది. అంతేకాకుండా కష్టాలు తగ్గుతాయి, కష్టాలు తీరిపోతాయి, ఇప్పుడు సుఖాలు వస్తాయి అన్నమాట. అందుకే అంటూ ఉంటారు కదా, ఏంటో నా జాతకం ఏమిటో తెలియట్లేదు, నాకు అన్ని కష్టాలే అనేది మామూలుగా జన బాహుళ్యంలో వాడుక భాషలో పదం.
అలాంటిది వీళ్ళకి అమ్మాయ ఏం ప్రశాంతంగా ఇలా ఉంటే చాలు అని అనుకునేటటువంటి మంచి పరిస్థితి. అయితే అమ్మ ఇప్పుడు వ్యాపారస్తులకి ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుంది? ఏమైనా కొత్త వ్యాపారం చేయాలంటే చేయొచ్చు అంటారా? వ్యాపారస్తులు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మంచి సమయమే. 56 రోజులు మీరు అద్భుతాలు సాధిస్తారు. ఇంకంతకన్నా ఏం చెప్పాలి చెప్పండి. వ్యాపారస్తులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, తర్వాత ఏమన్నా చిన్న చిన్న వృత్తుల్లో ఉన్న వాళ్ళకి, ఆ తర్వాత పాత్రికేయ మిత్రులకి, సినీ టీవీ కళాకారులకి, మాధ్యమాల్లో పనిచేసే వాళ్ళకి అందరికీ కూడా, కొంచెం రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి, ఆ తర్వాత ఏంటంటే వడ్డీ వ్యాపారం ఇలాంటి వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, రాని బాకీలు పట్టుకొచ్చి వాళ్ళు ఏదో రకంగా అసలన్నా ఇస్తామయ్యా అని వాళ్ళే దారికొస్తారు. అంత మంచి పరిస్థితి మనకు వస్తుంది అనమాట. అయితే అమ్మ ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అసలు? 56 రోజుల్లోనే కూడా ఈ కోర్టు సమస్యలు అనేవి కొలుక్కొస్తాయి. ఆ తర్వాత ఏంటంటే ఇంకొక ముఖ్యమైన విషయం, కొన్ని కొన్ని విషయాలు మనకి ఏంటి ఇంత అద్భుతం జరిగిందేంటి అని ఆశ్చర్యపోయేలా జరుగుతాయి. అద్భుతాలు జరుగుతాయి. అంటే అది పెళ్లి వ్యవహారాల్లో ఉండొచ్చు, ప్రేమ వ్యవహారాల్లో ఉండొచ్చు, లేదా ఏదైనా సరే మనము అంటే ఇదివరకు మనం ఇచ్చినటువంటి డబ్బు వాడికి తిరిగి ఇవ్వడు అనుకుంటాం కదా, ఇంకెవ్వడు వదిలేసిన బాకీ అంటాం కదా, వాడు తెచ్చి ఇవ్వచ్చు. అయితే ఎలాంటి పరిహారం చేస్తే మంచిది వీళ్ళకి అసలు? తప్పనిసరిగా రెమెడీస్ విషయంలో వచ్చినట్లయితే, పరిహారానికి వెళ్ళినట్లయితే, ద్వితీయంలో కుజుడు కాబట్టి వాక్కు స్థానం అది ముఖ్యంగా మన వృషభం వారికి. ఆ తర్వాత అక్కడ కుటుంబం కూడా ఉంది. అందువలన అన్ని రకాలుగానే కూడా మన అభివృద్ధి అంతా కూడా ద్వితీయంలోనే ఉంది కాబట్టి, విద్య కూడా ఉంది కాబట్టి, ఈ చదువుకునే వాళ్ళకి కానీ, ఉద్యోగస్తులు కానీ, ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మీరు చేయాల్సింది ఒక్కటే, సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 వల్లీనాథ సుబ్రహ్మణ్యం. మంగళవారం పూట చక్కగా ఎర్రటి వస్త్రాలు ధరించి, ఎర్రటి మందారాలు కానీ, గులాబీ పూలు కానీ తీసుకొని వెళ్ళి చక్కగా స్వామికి అష్టోత్తరం చేయించుకొని, అభిషేకం చేయించుకొని 7 ప్రదక్షిణాలు చేస్తూ ఓం సాం శరవణ భవ అని అనుకుంటూ మీరు తిరిగితే చాలండి. మంచి పరిహారం తెలియజేస్తారమ్మా. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.